మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, మీరు ఎప్పుడైనా శనగలతో తయారు చేసిన దోశలు తిన్నారా? ఈరోజు మనం శనగలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలి మనం చూద్దాం. ముందుగా 2 కప్పులు శనగలు, నేను అయితే చిన్న శనగలు తీసుకున్నాను. అదే నల్ల శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు తీసుకున్నాను 2 కప్పులు. అలాగే 2 కప్పులు ఒక పాత్రలో వేసి నానబెట్టామన్నమాట. అలాగే 1 కప్పు రైసు, బియ్యం, ఏ బియ్యం అయినా పర్వాలేదు, పాత బియ్యం అయితే ఇంకా మంచిది. రెండిట్లని వేరే వేరే పాత్రలో వేసి నీళ్లు పోసి నానబెట్టాము. ఒక 6 నుంచి 8 గంటల వరకు నానిన తర్వాత వాటిని తీసి శుభ్రంగా కడుక్కొని ముందుగా బియ్యం వేసుకుంటున్నాము. మిక్సీలో కడిగేసి నీళ్లు తీసేసిన బియ్యం ఉంటాయి కదా, నీళ్ళన్నీ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీలో వేసేసుకోవాలి. అలాగే మిక్సీలో వేసేసిన తర్వాత శనగలు కూడా ఉన్నాయి కదా, ఆ శనగలను కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి మిక్సీలో. ఈ శనగల్లో హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ ప్రోటీన్ హెల్త్కి చాలా మంచిది. అయితే మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట ఇది. ఇప్పుడు చూశారు కదా, 1 చెంచాడు జీలకర్ర కూడా వేసుకున్నాము. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మనం కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. తర్వాత చూస్తున్నారు కదా, అల్లం ఎంత పెద్దది వేయకూడదు, జస్ట్ 1 అంగుళం ముక్క అయితే సరిపోతుంది. వాటిని కొంచెం 2-3 ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకున్నాము. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు తొడిమలు తీసేసి కొద్దిగా సెంటర్ కట్ చేసేసి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కారంగా అల్లం యొక్క ఘాటు, అలాగే పచ్చిమిరపకాయలు యొక్క కారం, మిర్చి కూడా వేసిన తర్వాత 1 గ్లాసు నీళ్లు కూడా పోయాలి. ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. దోశలకి పిండి రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో చూద్దాం మనం. ఈ శనగపిండి గరిటెతో చెక్ చేసుకోవాలి మనకి పలచదనం సరిపోద్దో లేదో. పిండి బాగా గట్టిగా ఉంటే దోశలు సరిగా రావు, కాబట్టి కొంచెం పలచగానే ఉండాలి. పలచగా ఉండడానికి కావాలంటే కొద్దిగా నీళ్లు మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకెందుకు, స్టవ్ రెడీ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకుని 1 చెంచాడు నెయ్యి. ఈ దోశలు నేతితో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరు కూడా నేతితోటే ట్రై చేయండి. చక్కగా ప్యాన్ వేడెక్కింది. ఫస్ట్ దోశ చక్కగా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఇది తొందరగానే కాలిపోద్ది అనమాట, అంటే తొందరగా అయిపోద్ది దోశ. చూడండి, వేసి ఒక 2 సెకండ్లకే అది ఇదే మూవ్ అయిపోతుంది. చూసారు, అటు ఇటు. అలా కొద్దిగా ఒకసారి మూవ్ అయిన తర్వాత జస్ట్ మనం ఒకసారి తిరగేసుకోవాలి. అలా తిరగేసుకుని ఒక 2 to 3 మినిట్స్ జస్ట్ మనం దోశ కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, పైన గోల్డ్ కలర్లో వచ్చేసింది కదా. దోశ రెడీ అయిపోయినట్టే, ఇది మనం తీసేసుకోవచ్చు. అలాగే ఇంకో దోశ కూడా వేసుకుంటున్నాను నేను. మనకి పిండి కొద్దిగా థిక్గా ఉంటే కొంచెం దలసరగానే వస్తాయి దోశలు. కాకపోతే మీరు వాటర్ యాడ్ చేసుకునే కొద్దీ కొద్దిగా పలచగా చక్కగా వస్తాయి అన్నమాట దోశలు. మీరు ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. దీనిలోకి వేరుశనగ చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వేరుశనగ గుళ్ళు చట్నీ. నేను ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. నల్ల శనగలతో చేసినటువంటి దోశలు అనమాట ఇవి. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.